ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడము. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి దేవా, నీ యొక్క హెచ్చరికలను మాకు అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయ కాలమున పరిశుద్ధ గ్రంథం నుండి ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. సమ్మతింపకుండా ఇద్దరు కూడా నడతురా, ఎర దొరకక సింహము అడవిలో గర్జించున. సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడవగలరా అనే ప్రశ్నను యెహోవా తన సేవకుని ద్వారాగా తన ప్రజలైన ఇశ్రాయేలు ముందు ఉంచడం చూడగలము. సమాధానము లేకుండగా, ఒకరితో ఒకరు సమ్మతించకుండగా ఎవరు కలిసి ముందుకు వెళ్ళరు. ఒక కార్యము చేయాలని నీవు ఆలోచిస్తున్నావంటే నీ కుటుంబంలో నలుగురితో కూర్చొని మాట్లాడతావు. అందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటావు. అందరూ వారి యొక్క అభిప్రాయాలు చెప్పిన తర్వాత వాటన్నిటిలో నుండి నీకు అనుకూలమైన వాటిని వారికి ముందుంచి ఇలా చేస్తే బాగుంటుంది కదా అని వారి దగ్గర నుండి కూడా సమాధానము పొందుకున్న తర్వాతనే ఒక పనిని చేసేదానికి నీవు పూనుకుంటావు. అది వివాహ కార్యం అవ్వచ్చు, ఇంకా ఏ విషయమైనా అవ్వచ్చు. ఇంట్లో ఇలా కూర్చొని సమ్మతించిన తర్వాతనే ఒక పనిని ముందుకు తీసుకొని వెళ్తారు. అలాగనే ఒక వ్యక్తి దేవునితో నడవాలి అంటే అతడు దేవునితో సమాధాన పడిన వ్యక్తిగా ఉండాలని మనం గ్రహించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తితో మాత్రము ఇలాంటి ఒక అనుభవాన్ని మనం చూడగలము. ఆదికాండము 5వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చదివినట్లయితే హనోకును గురించి చూస్తూ ఉంటాం. హనోకు దేవునితో నడిచాడు అని సాక్ష్యము పొందినాడు అని చెప్పబడుచూ ఉన్నది. దేవునితో నడిచినాడు, దేవునితో కలిసి నడిచినాడు అన్న ఒక సాక్ష్యమును ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అతని మనస్సు దేవునికి చాలా సమీపముగా ఉన్నది. దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క కార్యములను ఎరిగి అతడు దేవునితో నడిచిన వాడిగా ఉన్నాడు అని మనము గ్రహించుకోగలము. అలాగనే దావీదును గురించి చెప్పబడినప్పుడు నా హృదయానుసారమైన వాడు అని చెప్పబడుచున్నది. అనగా దేవుని యొక్క హృదయమును ఎరిగి ప్రతి కార్యమును చేసిన ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఈ ఉదయకాలంన అలాంటి ఒక వ్యక్తిగా నీవు నేను ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆయన హృదయములో ఉన్న వాంఛలు ఏమిటో, ఆయన హృదయములో ఉన్న కార్యములు ఏమిటో నీవు తెలుసుకొని వాటిని జరిగించాలా అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అందరికీ వెళ్ళి నీవు హృదయంలో ఉన్న భారములు చెప్పుకోవు. నీకు ఒక కష్టం ఉందంటే నీవు ఎవరి దగ్గర పంచుకుంటావు అని మనము చూసినట్లయితే చాలా సన్నిహితులుగా ఉంటారు. అనేక సార్లు కుటుంబ సభ్యుల కన్నా స్నేహితులు దగ్గరగా, నీకు దగ్గరగా నీ హృదయానుసారమైన స్నేహితులు ఉంటే వారి దగ్గరకు వెళ్ళి నా ప్రాణ స్నేహితుడు నా యొక్క కష్టము చెప్పినప్పుడు అర్థం చేసుకుంటాడు అని అతని దగ్గరికి వెళ్ళి కుటుంబంలో ఉన్న కష్టము అయినను సరే, ఇంకా ఏ ఇబ్బంది అయినను సరే దాని గురించి మాట్లాడుకొని ఆ మాట్లాడిన తర్వాత ఇప్పుడు నాకు కొంచెం నెమ్మదిగా ఉందంటూ అనేక సార్లు నువ్వు చెప్తూ ఉంటావు. అనేకులు ఇలాంటి కార్యం జరిగిస్తూ ఉంటారు. నీ జీవితంలో దేవునితో అలాగూ కలిసి నడవాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఎలాగూ నీ ఒక స్నేహితుని దగ్గరికి వెళ్ళి నీ సమస్యను చెప్పుకుంటున్నావో అలాగూ ప్రభు దగ్గరకు వెళ్ళి నీవు ఆయన ఎదుట నీ యొక్క హృదయాన్ని కుమ్మరించాలి. అదే సమయం ప్రభువు చెప్పే మాటకు ఆలకించి ఆయనకు లోబడిన ఒక వ్యక్తిగా నీవు జీవిస్తూ ముందుకు వెళ్ళాలన్నది ప్రభు ఆశిస్తున్న కార్యముగా ఉన్నది. నీవు ఆయన వైపు చూసేదానికి వెనుకాడినట్లయితే, నీ హృదయంలో ఇంకా ఏదో ఒక కార్యమును దాచిపెట్టుకుని ఈ దేవుని ముందు యథార్థముగా లేకపోతే ఆయన అనుగ్రహించే ఆశీర్వాదములను నీవు నీ జీవితంలో అనుభవించలేవు.
ఈ ఉదయకాలమున ప్రభు నీ దగ్గర ఎదురు చూస్తున్న కార్యము, నీవు ఆయనకు సమీపముగా రావాలి, నీవు ఆయనతో కలిసి నడవాలి, నీ హృదయము ఆయనతో సరిగా ఉండాలి అని ఆశిస్తూ నీతో మాట్లాడుచున్నాడు. నీ హృదయములో ఒక కార్యమును దాచిపెట్టుకుని బయటకి మరి ఒక రీతిగా నీవు ఉన్నట్లయితే ప్రభు అది ఎంత మాత్రము దాన్ని అంగీకరించడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఉదయకాలమున నీవు ఆయనతో కలిసి నడిచే ఆ మనస్సు కలిగి ఉన్నావా? సమాధానము కలిగి ఆయనతో నడిచే మనస్సు కలిగి ఉన్నావా? ఏకీభవించే ఆయనతో కలిసే మనస్సు కలిగి ఉన్నావా అని ఒక్కసారి నీవు ప్రశ్నించుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. దేవుని ప్రేమను నిర్లక్ష్యపరచవద్దు. ఆయన నిన్ను ప్రేమించినాడు, నిన్ను ఎన్నుకున్నాడు. ఇతను నా యొక్క సొత్తు, నా యొక్క స్నేహితుడు, నా యొక్క కుటుంబం అని నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను నీవు సంపూర్ణముగా అనుభవిస్తున్నావు. అయితే ఆయనకు సమీపముగా ఉన్నావా? ఆయనతో కలిసి నడవగలిగిన మనస్సును కలిగి ఉన్నావా? అవస్థత వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నావా? నిన్ను నీవు ప్రశ్నించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలంన మీరు అనుగ్రహించిన గొప్ప కార్యము కొరకు వందనాలు చెల్లించుకున్నాం. అవును తండ్రి, సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడవలేరు నాయన. నీతో సమాధానము కలిగి, నీతో ఏక మనస్సు కలిగిన వారిగా మేము ఉండుటకు సహాయము చేయమని, నీతో కలిసి నడిచే ఆ కృపను పొందుకునేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.